వర్షాల కారణంగా ఏర్పడే ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకటరావు తెలిపారు. సిగిల లక్ష్మీనారాయణ నగర్ ప్రాంతంలోని మదర్ తెరిసా విగ్రహం నుంచి ఫౌండేషన్ ఆసుపత్రి మీదుగా చర్చి వరకు ముంపునకు గురైన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. గత అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఆ ప్రాంతం నీట మునగడంతో కమిషనర్ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ముంపు సమస్యకు ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీరింగ్, ప్రజా ఆరోగ్య విభాగానికి చెందిన అధికారులతో చర్చించారు. రహదారులను ఎత్తు చేసేందుకు అవసరమైన అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ లోపుగా అవుట్లెట్లను శుభ్రం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షం కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఏఈవై నాగేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఇక్కడ రాత్రి పడినటువంటి వర్షాల వల్ల వాటర్ లాగింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ బర్మా కాలనీ, పాస్టల్ కాలనీ అంటారు, ఫౌండేషన్ హాస్పిటల్ ఏరియా. ఇక్కడ రోడ్డు కాస్త డౌన్ లో ఉండటం వలన వాటర్ అనేది స్టాగ్నేషన్ అవుతుంది. ఇది సుమారుగా మదర్ తెరిసా బొమ్మ నుంచి ఇక్కడ వరకు 200 మీటర్లు పొడవు ఉంటుంది. దానికి హైట్ చేయడానికి ఎస్టిమేట్స్ కూడా తయారు చేయమని చెప్పడం జరిగింది. దాని ఆ ప్రకారం వెంటనే వర్క్ చేపిస్తాం. ఒకసారి వర్షం తగ్గిన వెంటనే ఈ డ్రై అయిన వెంటనే వర్క్ చేయించడం జరుగుతుంది. మరికొన్ని దగ్గరలో రోడ్డు కొంత లో లయింగ్ ఉండటం మూలన, బిల్డింగ్స్ హైట్ ఉండటం మూలన వాటర్ కూడా అక్కడక్కడ స్టాగ్నేషన్ ఉంటుంది. దీనికి రెగ్యులర్గా ఎక్కడైతే అక్కడ డ్రైన్ అవుట్ అవటం చేయడానికి గాను ఇమీడియట్గా వీటికి 2-3 మోటార్స్ కూడా కొని ఎప్పటికప్పుడు వాటర్ డ్రైన్ అవుట్ చేయడానికి కూడా యాక్షన్ తీసుకుంటున్నాం. ఇలా ఈరోజు ఇది కాకుండా వేరే దగ్గర కూడా లో లయింగ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే అట్ ది సేమ్ టైం కాలువల్లో కూడా పూడికి తీత అనేది కంప్లీట్గా డ్రై పెట్టి మొత్తం రిమూవ్ చేపిస్తున్నాం. ఎక్కడ కూడా వాటర్ అనేది స్టాగ్నేషన్ అవ్వకుండా చూడటానికి. అందువల్ల వాటర్ స్టాగ్నేషన్స్ అంటే కాలువలో ఎక్కడ ఉండట్లేదు, అవి ఫ్రీగానే ఫ్లో అవుతున్నాయి. కాకపోతే లో లయింగ్ ఉన్నటువంటి రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఈ వాటర్ స్టాగ్నేషన్ ఉంది కొంచెం కనిపిస్తూ ఉంది. దీని మీద శాశ్వత ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే టెంపరీగా ముందు వాటర్ డ్రైన్ అవుట్ అవడానికి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొన్ని మోటార్స్ కూడా కొన్ని వాటర్ డ్రైనింగ్కి ఇమీడియట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది.